సెలబ్రిటీ చెప్పిండని కర్మగాలి మనం నమ్మినామనుకో మన బొంద మనం తీసుకున్నట్టు అవుతుంది. మోసం సుతం ఆ లెవెల్లోనే అవుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే నందూస్ వరల్డ్ అని ఉద్యోగాలు ఇప్పిస్తామని మిమ్మల్ని సెట్ చేస్తామని పైసలు బాగా కమాయించవచ్చని మందిని బురుడి కొట్టించిన మాట ఇప్పుడు ఆ టాపిక్ ఏంది. సోషల్ మీడియాలో ఈ ముచ్చటనే మస్తు చర్చలకు రచ్చలకు దారితీస్తున్నది. ఇప్పుడు వాళ్ళకు లుకౌట్ నోటీసులు ఇచ్చిల్లన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా తిరుగుతున్నది. కానీ ఇలా తప్పే వాళ్ళది ఓపే వాళ్ళది. కానీ నందూస్ వరల్డ్ అనే ఛానల్ ఆలుమోగులు చెప్తున్న మాట ఏంటంటే మేము బాగా లెగుతున్నామని చెప్పి మాకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చిల్లని చెప్పి వ్యూస్ బాగా పెరుగుతున్నాయని చెప్పి చాలా మంది మా మీద కక్ష బట్టి కుళ్ళు కుతంత్రాలతో మమ్మల్ని తొక్క చూస్తున్నారు. ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని వాళ్ళు చెప్తుంటే బాధితులు మాత్రం ఇచ్చినటువంటి పైసలను ప్రూఫ్లతో సహా చూపెడుతున్నారు. కొంతమంది మాత్రం ఏ పూతమైన పైసలు నీ అమ్మ ముంచితే ముంచిల్లు అనవసరంగా ఇప్పుడు వీళ్ళ మీద కోపానికి పోయి మనం ఎలిగేషన్లు చేసుకుంటాం, మనం మొత్తం ప్రూఫ్లు బయట పెట్టి మనం వీడియోలు చేస్తే మన బతుకులు ఆగమైతే ఉన్న కొలు వీక్తే అని చెప్పి సిగ్గుతోనే కొంచెం తల దించుకొని సప్పటిదాకా ఉన్నోళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కాకపోతే ఇవన్నీ నిజమా కాదా అనేది చట్టపరమైనటువంటి ఆధారాలను చూసుకొని చెప్పాల్సిన ముచ్చట. అది మీరు నేను ఇక్కడ కూర్చొని తెలిసే పంచాయతీ అయితే కాదు. కానీ ఇలా ఏదేమైనా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే నిజాయితీగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే ఒక యూట్యూబర్ ఒక ఛానల్ పెట్టి మందిలకి వచ్చిందంటే ఆయన ఎవరు గుర్తుపట్టాడు. ఒక రీల్ చేసి పోస్ట్ చేసిందంటే ఆయన ఎవరు ఎరక పట్టారు. ఒక హీరో అయిదామని వచ్చిందంటే వాళ్ళని ఎవరు కూడా గుర్తుపట్టరు. కానీ ఆ హీరోను స్టార్ చేసేది మనమే, ఆ యూట్యూబర్ని గొప్ప స్థాయికి తీసుకుపోయి లక్షల వ్యూస్లలో కూర్చోబెట్టి ట్రెండింగ్లకు తీసుకుపోయేది మనమే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ ఇన్స్టాగ్రామ్లలో చేసినప్పుడు ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆహా ఓహో అని చెప్పి సపోర్ట్లు కొట్టేది మనమే. చివరాఖరికి వీళ్ళని ఒక గొప్ప స్థాయిలో నిలిచబెట్టి వీళ్ళకు బిల్డింగ్లు బులోరాలు ఓ లగ్జరీ కార్లలో కూర్చోబెడితే వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటిదయ్యా, మన బతుకులను ఆగం చేసి ఆత్మహత్య పాలు చేసుడే ఈ సెలబ్రిటీల పని అన్నట్టున్నది. ఇయాల్టి ముచ్చట మనం చూస్తా అంటే వాళ్ళు గంత పాపులర్ గానికే అన్ని కోట్ల పైసలు రానికే కారణం ఎవరు? మీరు నేను ఈ సమాజం. కానీ వాళ్ళు మనకేం తిరిగిస్తున్నారు? లాభైతామని ఇస్తున్నారా? ఇదంతా మందిని యాగం చేసి మత్పరిచ్చి లాగులు చేసుకుంటా ఆలుమొగలు చేసిన పంచాయతీ. అప్పట్లో అగ్రిగోల్డ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఎన్ని పంచాయతీలు లేవు. ఏ ఒక్క సెలబ్రిటీ అన్న బాధ్యతగా సమాజంలో నిలబడుతున్నాడా? సిగ్గు శరం సీమునెత్తురు మానం మర్యాద ఉన్నదనుకుంటా కామెంట్లలో బరాబర్ గుద్దుతున్నారయ్యా చాలా మంది. ఇప్పుడు నందూస్ వరల్డ్ అనే పంచాయతీ ఏదైతే బయటకు వచ్చిందో బాధితులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.